Okay, well, hello everyone, welcome back. This video is regarding కొత్త ఆఫ్లైన్ బ్యాచ్ అండి. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ వచ్చేసి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కి మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కొరకు మన హైదరాబాద్ బ్రాంచెస్ అయినటువంటి అమీర్పేట్ మరియు దిల్సుఖ్ నగర్ బ్రాంచెస్ లో 6th నవంబర్ 2023 నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అయితే అసలు ఈ బ్యాచ్ గురించి వివరాలు తెలుసుకుందామండి. దీనికి సంబంధించి ఈవెన్ డెమో కూడా ముందు రోజు ప్రొవైడ్ చేస్తామండి. దట్ ఈస్ ఆన్ 5th నవంబర్ సండే నాడు డెమో కూడా ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ కెన్ ఈవెన్ అటెండ్ దాట్ డెమో ఆల్సో. బ్యాంక్ బ్యాచ్ విషయానికి వస్తే ఏ సబ్జెక్ట్స్ డీల్ చేస్తారండి అని అంటే రీజనింగ్, క్వాంట్స్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. దాంతోపాటు ఎస్ఎస్సి విషయానికి వచ్చే వరకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంట్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్, దాంట్లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్, వాటితో పాటు హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్నిటి గురించి కూడా మీకు ఎస్ఎస్సి బ్యాచ్లో డీల్ చేస్తారు. దీంతో పాటు ఈ కోర్స్ మీరు అవైల్ చేసుకున్నట్లయితే ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అని అంటే ఐబీపీఎస్ క్లర్క్ పీఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్ పీఓఎస్ఓ, ఆర్ఆర్బీ అసిస్టెంట్, ఆర్ఆర్బీ స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్, ఎఫ్సీ ఎగ్జామ్స్, ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. వీటితో పాటు ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్సీ ఎగ్జామ్స్ అన్ని కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి అంశం శ్రీధర్ సిసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? కేవలం శ్రీధర్ సిసి మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్యాకల్టీ, సెకండ్ వన్ ఈస్ ఫెసిలిటీస్, థర్డ్ వన్ ఈస్ సెలెక్షన్స్ ఆర్ ర్యాంకింగ్స్. ఇక్కడ ఫ్యాకల్టీ విషయానికి వచ్చేసరికి మనం శ్రీధర్ సిసిఈలో వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వెల్ రెప్యూటెడ్ ఫ్యాకల్టీని మాత్రమే రిక్రూట్ చేసుకుంటాం కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో మీకు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఫెసిలిటీస్ విషయానికి వచ్చే వరకు ఒక స్టూడెంట్ శ్రీధర్ సిసిఈలో జాయిన్ అయిన తర్వాత అంటే ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఏవైతే సబ్జెక్ట్స్ వింటారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని మరలా ప్రాక్టీస్ చేయాలి, ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీకు ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. వాటిని చదువుకోవాలి అనన్నా కూడా లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. ఈ విధంగా డామ్ నుంచి డెస్క్ వరకు ఒక స్టూడెంట్ విద్యకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని మన శ్రీధర్ సిసి అందజేస్తుంది. ఇవి మాత్రమే కాదండి, ఎప్పుడైనా సరే మీరు ఒక ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని అనుకుందాం. ఆ ఎగ్జామినేషన్, ఆ నోటిఫికేషన్లో మీరు అప్లై చేసి ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమినరీ ఫేజ్ని క్లియర్ చేశారు. వాట్ అబౌట్ మెయిన్స్? ఎందుకు అనంటే ప్రిలిమ్స్ ఫేజ్ డిఫరెంట్గా ఉంటుంది, మెయిన్స్ ఓరియంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సమం చేసేందుకు గాను మన శ్రీధర్ సిసి ప్రిలిమ్స్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ స్ట్రాటజీ ఏ విధంగా అయితే మనం క్లియర్ చేయగలుగుతామో దాన్ని బేస్ చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. మరి వాటి పరిస్థితి ఏంటి మేడం, మెయిన్స్ క్లియర్ చేసిన వాళ్ళ పరిస్థితి అని అంటే ఇంటర్వ్యూ ఉన్నటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ లభిస్తుంది, ఇంటర్వ్యూ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం, మాక్ ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ చేస్తాం. ఈ విధంగా ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు అంటే మీకు అపాయింట్మెంట్ వచ్చేంత వరకు శ్రీధర్ సిసిఈ మీకు తోడుగా మీ వెన్నంటే ఉంటుంది. కేవలం ఇవి మాత్రమే కాదు, వీటితో పాటు ప్రతి 3 నెలలకు ఒకసారి బూస్టర్ క్లాసెస్ని కూడా శ్రీధర్ సిసిఈ అందజేస్తుంది. ఇది దేనికోసం అండి అని అంటే దీని ద్వారా మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు కంప్యూటర్ ల్యాబ్ ఫెసిలిటీ తీసుకున్న, లైబ్రరీ ఫెసిలిటీస్ తీసుకున్న, అన్ని ఫెసిలిటీస్ A to Z స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏం చేస్తే, ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బెనిఫిషియల్ ఉంటుంది అని చెప్పి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించి మన శ్రీధర్ సిసి ఈ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. వీటితో పాటు సెలక్షన్స్ ఆర్ ర్యాంకింగ్స్ విషయానికి వద్దామండి. రీసెంట్ రిజల్ట్స్ 2021వ సంవత్సరంలో మన శ్రీధర్ సిసిఈలో సిసిఈ సాధించినటువంటి లిస్ట్. అయితే ఇదేముంది మేడం, జస్ట్ ఒక ప్యాంప్లెటే కదా, ఏముంది, ఎవరైనా కూడా పబ్లిష్ చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అ ప్యాంప్లెట్ అండి. ఈ డీటెయిల్స్, ఈ స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ మీకు కావాలి అని అంటే మన శ్రీధర్ సిసి వెబ్సైట్లో ఉంటాయి, సోషల్ మీడియా సైట్స్, ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ అన్నిటిలో కూడా మీకు లభిస్తాయి. అంటే ఆ స్టూడెంట్ రోల్ నెంబర్, ఆ స్టూడెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, ఆ స్టూడెంట్ డెసిగ్నేషన్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. దేర్ బై యూ కెన్ క్లియర్లీ నో దట్ మేము ఇచ్చినటువంటి నెంబర్ జెన్యూనా కాదా అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. వేరే ఇన్స్టిట్యూట్స్ సంగతి మాకు తెలియదు, కానీ శ్రీధర్ సిసి మాత్రం ఎప్పుడు కూడా ఒక నెంబర్ తక్కువ చెప్పుకుంటాం కానీ ఒక నెంబర్ ఎక్కువ మాత్రం చెప్పి స్టూడెంట్స్ని ఆర్ పేరెంట్స్ని బ్లఫ్ చేసి మేము అడ్మిషన్స్ తీసుకోము. దట్ ఈజ్ అవర్ థింగ్. దీంతో పాటు ఎల్ఐసి ఏడిఓ ఫైనల్ రిజల్ట్లో 359 సెలెక్టీస్ ఉన్నారు. ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలక్షన్స్లో 259 మంది ఉన్నారు. ఎస్బీఐ పీఓ ప్రిలిమ్ సెలక్షన్స్లో 706 మంది ఉన్నారు. అండ్ విజయనగరం డిసిసిబి మేనేజర్స్లో 16 అసిస్టెంట్ మేనేజర్స్, 44 స్టాఫ్ అసిస్టెంట్, 63 మంది ఉన్నారు. ఐబీపీఎస్ S412 మెయిన్ సెలక్షన్స్ వచ్చేసి 244 మంది ఉన్నారు. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ 11 ఫైనల్ రిజల్ట్లో 380 మంది.
అదేవిధంగా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ PO11 ఫైనల్ రిజల్ట్లో 320 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ టీఎస్ కాప్ స్టాఫ్ అసిస్టెంట్స్లో 3, మేనేజర్ స్కేల్ 1లో 16 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ ప్రిలిమ్ సెలక్షన్ వచ్చేసి 133 మంది ఉన్నారు. కర్ణాటక బ్యాంక్ క్లర్క్ 28 మంది ఉన్నారు స్టూడెంట్స్. ఈఎస్ఐసి ఫైనల్ సెలక్షన్స్ SSOలో 2, MTSలో 57, యూడీసీలో 81 మంది ఉన్నారు. ఐబీపీఎస్ క్లర్క్ 12 ప్రిలిమ్ సెలక్షన్స్ 4219 మంది. ఐబీపీఎస్ PO MT12 మెయిన్స్ రిజల్ట్లో 616 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఐడిబిఐ PGDBF 2022-23 ఫైనల్ రిజల్ట్లో 63 మంది ఉన్నారు. కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదండి, ఈవెన్ SSCలో కూడా శ్రీధర్ CCకి తనదైనటువంటి మార్క్ ఉంది. CGL 2018 ఫైనల్ సెలక్షన్ వచ్చేసి 126, CGL 2019 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు 351 మంది. SSC CGL 2020 టైర్ 1 సెలక్షన్స్ 498 మంది. CGL 2021 టైర్ 1 సెలక్షన్స్ వచ్చేసి 371 మంది. CGL 2022 టైర్ 1 రిజల్ట్ లో 1836 మంది స్టూడెంట్స్ ఉన్నారు. SSC GD కానిస్టేబుల్ 2022 రిటర్న్ సెలెక్టీస్ 96 మంది ఉన్నారండి. ఈ విధంగా ఈ బ్యాచ్ గురించి మీకు ఫర్దర్ గా ఏమన్నా డౌట్స్ ఉన్నా, డీటెయిల్స్ కావాలి అన్నా యూ కెన్ రింగ్ అపాన్ టు 7680887711 అండ్ యూ కెన్ రింగ్ అపాన్ టు 7680887722 కి కూడా కాల్ చేసి మీకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈవెన్ మీరు డెమోకి కూడా అటెండ్ అవ్వచ్చండి ముందు రోజు. దేర్ బై మీకు ఏది ఫీజిబుల్ అనిపిస్తుందో, ఏది బెటర్ అనిపిస్తుందో ఆ బ్యాచ్ లో జాయిన్ అయ్యి మీరు అనుకున్నటువంటి గోల్ కొరకు చక్కగా ప్రాక్టీస్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.